హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా వీడియో చూసిన వాళ్ళందరూ కొంతమంది ఫోన్ చేసి నీ దగ్గర కోల్డ్ ఉన్నాయా అని అడుగుతున్నారు. నా దగ్గర కోల్డ్ ఉండేది ఇదేనా, ఒక పుంజు ఉంది, కాకిడాగా పెట్టలు ఉన్నాయి కొరవయి, ఒక రాగి పెట్ట ఉంది, ఇది ఒక పెట్ట ఉంది, ఒక 4 పెట్టలు దాకా ఉన్నాయి నా దగ్గర. ఇది ఒక పుంజు నా దగ్గర ఉండేయండి. కోళ్ళు అన్నీ అమ్మేశాను మొన్న పండగప్పుడు. కొద్ది కోళ్ళు అమ్మేశాను. తర్వాత ఉన్న ఇది ఒక్క పుంజే పెట్టుకున్నాను. ఇది బ్రీడింగ్ కోసం పెట్టుకున్నాను అంతే నా దగ్గర ఉండేది. అన్న కొంతమంది చిలక ముక్కు కోళ్ళు కావాలని అడుగుతున్నారు. ఒక అన్న దగ్గర అయితే ఉన్నాయి అని చెప్పాడు, కానీ కావాల్సిన అవసరం అయితే ఫోన్ చేయండి అని చెప్పాడు. ఎవరిని అడిగితే చెప్దామని అనుకుంటున్నాను. ఇకపోతే వేరే దగ్గర ఒక అన్నయ్య నా దగ్గర కోళ్ళు ఉన్నాయి, నువ్వు వస్తే వీడియో తీద్దాం అని చెప్పాడు. కానీ నాకు కుదరట్లేదు. నేను వెళ్ళినప్పుడు అన్న ఉండలేదు, అన్న ఉన్నప్పుడు నాకు కుదరట్లేదు. నేను మామూలుగా ఇక్కడ ప్రకృతి వ్యవసాయం ఉంటుంది కదా, ఆర్గానిక్, అది చేస్తూ ఉంటాను. నాకు అక్కడ కొన్ని పనులు ఉండడం వల్ల సరిగ్గా కుదరట్లేదు వీడియో చేసేదానికి. ఆ ఇన్ఫర్మేషన్ చెప్పేదాని కోసం వీడియో చేస్తున్నాను అన్న. ఇంకొకటి నేను చెప్పాలనుకుంది ఏంటంటే, నేను తీస్తున్నాను కదా వీడియో, మార్కెట్ వీడియో, అది నెల్లూరులో అండి. నెల్లూరులో ఒక ఆదివారం రోజు జరుగుతుంది. అది అడ్రస్ వచ్చేసి నెల్లూరులో చేపల మార్కెట్ అంటే ఎవరైనా చెప్తారన్నయ్య. రైల్వే స్టేషన్ నుంచి ఒక 4 కిలోమీటర్లు ఉంటుంది. ఆర్టీసీ బస్టాండ్ కాడ నుంచి ఒక కిలోమీటర్ ఉంటుంది అంతేనండి. బయట నుంచి వచ్చే వాళ్ళు ఎక్కడ రైల్వే స్టేషన్లో దిగేసి మనకి విఆర్సి సెంటర్ అని అడిగితే ఆటో వాళ్ళని చెప్తారు. అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. చాలా దగ్గర మార్కెట్ అయితే. ఇది నా పుంజుకి మీరే రేట్ చెప్పాలి, ఎంత ఉంటుందో ఎంత చేస్తుందో చెప్పాలి. కానీ ఇది ఇచ్చేది కాదన్న, ఇది నేను బ్రీడింగ్ కోసం చేసుకుంటున్నాను. ఒకవేళ అయిపోయిన తర్వాత, పిల్లలన్నీ వచ్చేసిన తర్వాత అమ్మేసి మళ్ళీ వేరే బ్రీడ్ తెస్తాను. అంటే ఒకటే బ్రీడ్ కాకుండా 2-3 బ్రీడ్లు చేయాలని అనుకుంటున్నాను. వేరే దగ్గర బెరసకోళ్ళు, నెల్లూరు బెరసకోళ్ళు ఉన్నాయని చెప్పాడు. అన్నయ్య కాడికి వెళ్ళి వీడియో తీస్తాను. నాకు కొద్ది పనులు ఉండడం వల్ల ఆ వీడియో అయితే తీయలేకపోతున్నాను. ఇంకోటి నేను చెప్పేది ఏంటంటే, ఒక అన్నయ్య నాకు చిలక ముక్కు పెట్టలు కావాలి అని అడిగాడు. ఈ మార్కెట్లో ఎట్లా అంటే, వచ్చినాయి మనం తీసుకోవాలా, ఎందుకంటే ఒక్కోసారి వస్తాయి, ఒక్కోసారి రాలేదు. మీరు 2 సార్లు వచ్చాయి అన్నారు, కానీ దొరకలేదు అన్నారు. తర్వాత వారమే పెట్టలు అనేవి వచ్చాయి. అంటే కొంతమంది ఫోన్ చేస్తాము, మాకు ట్రాన్స్పోర్ట్ పంపిస్తారా అని అడుగుతున్నారు. నా ట్రాన్స్పోర్ట్ అయితే కష్టం. నాకు చాలా పనులు ఉంటాయి, దానికోసం ఏం చేయలేను. కాకపోతే కోళ్ళు ఎవరన్నా అమ్ముతుంటే వాళ్ళని అడగతా, ఆ ట్రాన్స్పోర్ట్ ఏమైనా వీలు కాదా అంటే. నెల్లూరులో అయితే తీసేసుకోవచ్చు, కానీ బయట వాళ్ళకైతే కొంచెం కష్టం అవుతుంది అన్న. మీరే వచ్చి తీసుకోవాల్సి ఉంటుంది. అదన్నా నేను చెప్పాల్సిందంటే. ఏదో చెప్పాలనుకున్నా కానీ మర్చిపోయాను. ఓకే అన్న, ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను.